ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలైతే పూర్తయిపోయి కానీ ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న ఫలితాలైతే మాత్రం ఈరోజు వెలువడున్నాయి. సో ఈరోజైతే మనం చూసుకోవచ్చు విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నాము మనం. ఇక్కడైతే మాత్రం ఉదయం నుండే 6 గంటల నుండే కూడా సిబ్బంది అంతా కూడా ఫలితాల కేంద్రాల వరకు చేరుకుంటున్నారు. పోలింగ్ లెక్కించే కేంద్రాల వద్దకు అయితే చేరుకుంటున్నారు. ప్రజలంతా ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న మంగళవారం అయితే రానే వచ్చేసిందనే చెప్పుకోవచ్చు. చాలా హడావిడి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. సిబ్బంది అందరూ కూడా 6 గంటలకే ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉమ్మడి విజయనగరం జిల్లా గురించి చూసుకున్నట్టయితే ఇక్కడ 2024 సార్వత్రిక ఎన్నికలకు కౌంటింగ్ సంబంధించి విజయనగరం జిల్లా పరిధిలోని 7 నియోజకవర్గాలకు 2 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. అయితే మాత్రం విజయనగరం, బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గాలకు జేఎన్టీయూ యూనివర్సిటీలో లెక్కింపు కొనసాగగా శృంగవరపుకోట, నెల్లిమర్ల, గజపతి నగరం, చీపురుపల్లి, రాజం నియోజకవర్గాలకు లెండి ఇంజనీరింగ్ కళాశాలలో లెక్కింపు ప్రక్రియ అయితే మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. విజయనగరం పార్లమెంటుకు సంబంధించి కూడా లెండి కళాశాలలో లెక్కింపు చేయటకు ఏర్పాట్లు అయితే అధికారులంతా కూడా పూర్తి చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ, 3 అంచెల భద్రత నడుమ ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడికి ఎంటర్ అవ్వాల్సి వస్తే మొత్తంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మాత్రం ఏవి లోపలికి ఎలో చెయ్యమని అయితే ప్రకటించేశారు. అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాలైన పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాలకి పార్వతీపురంలోని ఉద్యాన కళాశాలలో కౌంటింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. వాటితో పాటు అరకు పార్లమెంట్ స్థానానికి కూడా అదే సెంటర్లో కౌంటింగ్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థుల తాలూకా ఏజెంట్లతో సహా అందరూ ఉదయం 6 గంటలకే కౌంటింగ్ కేంద్రాల వద్దకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. 3 అంచెల భద్రత నడుమ చూస్తున్నారు కదా, ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. 3 అంచెల భద్రత నడుమ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే లోపలికి ఎలో చేస్తున్నారు. ఎన్నికల అధికారులు ఏవైతే ఆదేశాలు జారీ చేశారో క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి ఐడి కార్డుకు సంబంధించి ఎన్నికల అధికారులు రిలీజ్ చేసిన ఐడి కార్డు కంపల్సరిగా ఉంటేనే ఇక్కడైతే ఎలో చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పొద్దున్న నుండి కూడా ఉదయం 6 గంటలకే సిబ్బంది అంతా కూడా ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. 8:30 గంటలకు ఈవీఎం లెక్కింపు అయితే ప్రారంభం కానుంది. మరి కాసేపట్లో ఈవీఎంలో ఎవరి భవిష్యత్ ఫలితాలు అయితే వెలువడేందుకు ఏ విధంగా ఉంటాయో ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ భద్రతా సిబ్బంది అయితే క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి ఎలో చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, ఫోన్స్ కానీ, గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ స్మార్ట్ వాచెస్ ఏవి కూడా లోపలికి తీసుకువెళ్లేందుకు వీలు లేదంటూ అధికారులు ఆదేశాలు కూడా జారీ చేస్తారు. మరి కాసేపట్లో 8:30 ఈవీఎంల లెక్కింపు అయితే ప్రారంభమవుతుంది. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠభరితమైన వాతావరణం అయితే ఇక్కడ చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.